అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం 9వ భాగం. రచన సలీం గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? ఉదయం 6ంటికే మెలకు వచ్చింది. ఖాళీగా ఉన్న బాత్రూమ్ చూసుకుని స్నానం చేసి తయారయ్యేసరికి మెస్లో మొదటి బెల్ కొట్టారు. నేను వస్తానుండు, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన అఫ్జల్. మెస్లో అప్పటికే కొంతమంది విద్యార్థులు టేబుళ్ళ చుట్టూ కూర్చొని ఉన్నారు. ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర ఉన్న చెక్క బల్ల మీద సాగర్, అఫ్జల్ కూర్చున్నారు. ప్లేట్లో ఉప్మా, పప్పుల పచ్చడి వడ్డించారు. రోజుకో టిఫిన్ చేస్తారట. ఇడ్లీ ఓ రోజు, దోశ ఓ రోజు, చిత్రాన్నం మరో రోజు అన్నాడు అఫ్జల్. టిఫిన్ తినటం పూర్తయ్యాక కాఫీ కానీ టీ కానీ తాగేవాళ్ళు గ్లాసులు పట్టుకుని లైన్లో నిలబడాలి. ఓ టేబుల్ మీద 2 బకెట్లలో కాఫీ, టీ పెట్టుకుని ఇద్దరు నిలబడి ఉంటారు. వాళ్ళ ముందు గ్లాస్ పెట్టగానే అందులో కొలత ప్రకారం కాఫీ కానీ టీ కానీ పోస్తారు. నాకు అలవాట్లేదు అన్నాడు సాగర్. అఫ్జల్ టీ త్రాగే వరకు కూర్చున్నాడు. ఇద్దరు రూమ్కి వెళ్ళి పుస్తకాలు తీసుకుని కాలేజీకి బయలుదేరారు. సాగర్ క్లాస్లో 25 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం క్లాస్లో కేవలం 6 విద్యార్థులే ఉన్నారని సత్యనారాయణ చెప్పాడు. ఇంగ్లీష్ పాఠం దౌలా గారు తన పొడవాటి చేతి వేళ్లను కదిలిస్తూ నాటకీయతను జోడిస్తూ చెప్తూ ఉంటే విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. ఫిజిక్స్ పాఠం మోహన్ రావు గారు, లెక్కలు శేషప్ప గారు ఎంత బాగా చెప్పారో సాగర్కి ఆ కాలేజీలో బోధించే ప్రతి లెక్చరర్ ఉన్నతమైన ప్రతిభతో పాటు అంకిత భావం కలిగి ఉన్నారు అనిపించింది. 2 పూటల ఓ కూర, పప్పు, సాంబారు, రసం, మజ్జిగతో అన్నం తింటుంటే సాగర్కి అమృతతుల్యంగా ఉంది. ఒంగోలులో సత్యవతి పరిచయం కాకముందు వరన్నానికి మొహం వాచిపోయేది. గట్టి పప్పు తినాలంటే ఏ పండగో పబ్బమో రావాలి. ఒక్కోసారి పండగ వచ్చినా అది ఉండేది కాదు. ఉదయం పూట సద్ది సంగటో, సద్ది రొట్టె తప్ప ఇడ్లీ, దోశ లాంటివి తిని ఎరగడు. సత్యవతి పరిచయం అయ్యాక కొన్ని రాత్రుళ్ళు తాను మిద్దె మీదకి అన్నం తెచ్చిపెట్టేది. వరన్నంలో కూరో పప్పో కలిపి తిన్నాక గడ్డ పెరుగు పెట్టేది. హాస్టల్కి వచ్చాక 3 పూటల తృప్తిగా తింటున్నాడు. సిల్వర్ జూబ్లీ కాలేజీ తనకు కేవలం విద్యాదానమే కాకుండా కడుపు నిండా తిండి పెట్టి అన్నదానం కూడా చేస్తోంది అనుకోగానే అతనికి తన కాలేజీ మీద అంతులేనంత ఇష్టం ఏర్పడింది. అంతా బాగానే ఉంది, కానీ సత్యవతి లేని లోటును భరించడం మాత్రం కష్టంగా ఉంది. క్లాసులో పాఠాలు వింటున్న సమయంలో తప్ప సత్యవతి జ్ఞాపకాల్లోంచి తొలగిపోవటం లేదు. అతను కర్నూలు వచ్చే ముందు రోజే సత్యవతిని అడిగి ఆమె ఫోటో తీసుకుని సూట్ కేసులో దాచుకున్నాడు. ఇంట్లో ఏదో ఫంక్షన్ సందర్భంగా 4 ఏళ్ల క్రితం ట్రంక్ రోడ్లోని విజయ ఫోటో స్టూడియోలో తీయించుకున్న ఫోటో. లంగా ఓణి వేసుకుని నడుముకు వడ్డాణం, మెడలో మామిడి పిందెల హారం, చేతికి బంగారు గాజులు, పాపిట బెళ్ళ, చెవిదిద్దులు అలంకరించుకుని జడ నిండా మల్లెపూలు తురుముకొని నుదుట ఎర్రటి బొట్టుతో ఎంత అందంగా ఉందో, అచ్చం లక్ష్మీదేవిలా. రోజు సాయంత్రం క్లాస్ నుంచి రాగానే సాగర్ చేసే మొట్టమొదటి పని మంచం కింద నుంచి సూట్ కేసును బయటికి లాగి అందులోంచి సత్య ఫోటోని తీసి చూసుకుని మళ్ళా లోపల పెట్టి తాళం వేయటం. ఆ రోజు అతను ఫోటోను చూస్తున్నప్పుడు అఫ్జల్ ఆసక్తిగా గమనించాడు. సూట్ కేసు తెరిచే వరకు ఆతృత, తీరా తెరిచి ఆ ఫోటో తీసే వరకు తొట్రుపాటు. ఫోటో వైపు చూస్తున్నంతసేపు తన్మయత్వం, కళ్ళల్లో ఆరాధన. తిరిగి దాన్ని లోపల పెట్టి తాళం వేశాక దిగులు. ఎవరి ఫోటో అది సాగర్? దేవుడు ఫోటోనా అని అడిగాడు అఫ్జల్. దేవత ఫోటో. అయితే దాచుకుంటావు దేనికి? మన రూమ్లో సత్యనారాయణ, వెంకటేశ్వర స్వామి ఫోటోని గోడకే తగిలించి రోజు ఉదయం లేవగానే దండం పెట్టుకుంటాడుగా. నువ్వు అలా చేయొచ్చు కదా. ఇంతకీ ఎవరా దేవత? మా అమ్మ. ఓ, మీ అమ్మనా? నేను చూడచ్చా? సాగర్ కొద్దిసేపు సంకోచిస్తూ నిలబడ్డాడు. నీకు అభ్యంతరం ఉంటే వద్దులే అన్నాడు అఫ్జల్. అభ్యంతరం ఏం లేదు, కానీ నువ్వెవరికీ చెప్పకూడదు. అమ్మ ఫోటోలో సీక్రెట్ ఏముంటుంది? సర్లే చెప్పనులే. సాగర్ పెట్టెలోంచి ఫోటో తీసి అఫ్జల్కి చూపించాడు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసి మీ అమ్మ చిన్నప్పటి ఫోటోనా అని అడిగాడు అఫ్జల్. లేదు, 4 ఏళ్ల క్రితం తీయించుకున్న ఫోటో. జోక్ చేస్తున్నావా? అందుకే ఎవరికీ చెప్పొద్దని అన్నాను. తను నన్ను కన్న తల్లి కాదు, కన్న తల్లిలా ఆదరిస్తున్న తల్లి, అమ్మలా ప్రేమించే తల్లి, నా చదువుకు కారణమైన తల్లి సత్యవతి. సాగర్ కళ్ళల్లో తడి మెరవటాన్ని అఫ్జల్ గమనించాడు. ఇక
నువ్వు దిగులుగా ఉండడం చూసి హోమ్ సిక్ ఫీల్ అవుతున్నావు అనుకున్నాను. ఈమె కోసం పరితపిస్తున్నావని ఇప్పుడు అర్థమైంది. పద మనం టెర్రేస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు అఫ్జల్. ఇద్దరూ మెట్లెక్కి టెర్రేస్ మీదకి వెళ్ళారు. సాయంత్రం కొంతమంది విద్యార్థులు టెర్రేస్ పైకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ సాగర్ ఇలా పైకి రావటం అరుదు. అందుకే ఆహ్లాదకరంగా వీస్తున్న పడమటి గాలిని ఆస్వాదిస్తూ కొద్దిసేపు నిలబడి చుట్టూ పరికించాడు. ఎడం వైపు బి క్యాంపులోని ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఎదురుగా రోడ్డుకు అవతల సిల్వర్ జూబ్లీ కాలేజ్ కనిపిస్తోంది. కుడివైపున బి క్యాంపు వాసుల కోసం కట్టిన ఎత్తైన వాటర్ ట్యాంక్ కనిపిస్తోంది. ఇద్దరూ పెట్టగోడను ఆనుకుని కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు మీ అమ్మ సత్యవతి గురించి అని అడిగాడు అఫ్జల్. సాగర్ తన పేదరికం గురించి, సత్యవతి ఆదుకుని సాయం చేయటం వల్ల ఇంటర్ పూర్తి చేసిన సంగతి, ఇప్పుడు డిగ్రీ చదువుతున్న సంగతి చెప్పాడు. చాలా అదృష్టవంతుడు సాగర్. నువ్వు చెప్పినట్టు ఆమె అమ్మ మాత్రమే కాదు, దేవత అన్నాడు అఫ్జల్. నీకు విషయం తెలుసా? బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారే. మన మధ్య స్నేహం ఏర్పడటానికి కూడా అదే కారణమేమో. మాది మీకు మళ్ళీ చాలా పేద కుటుంబం. మాది బెస్తవారిపేట దగ్గర దర్గా అనే చిన్న పల్లెటూరు. నాన్న వ్యవసాయం చేస్తాడు. మాకు కంబం చెరువు పక్కన ఎకరం పొలం ఉంది. అదే జీవనాధారం. నాకిద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు. ఈ కాలేజీలో సీటు రాకపోయి ఉంటే నేను చదువు మానేయాల్సిన పరిస్థితి అన్నాడు మళ్ళా తనే. మరి నీకు మీ ఊరిళ్ళ అమ్మా నాన్న చూడాలనిపించడం లేదా అని అడిగాడు సాగర్. లేదు, ఇక్కడ 3 పూటల తిండి దొరుకుతుంది. ఇంటికి వెళితే జొన్న రొట్టెలు, రాగి సంగటి, పున్నీళ్ళే గతి. ఒక్కొక్కసారి పస్తులు కూడా ఉండాల్సి వస్తుంది. నా పరిస్థితి కూడా అదే. కానీ నాకు మాత్రం సత్యక్కని చూడాలనుంది. నువ్వు ఓసారి ఒంగోలు వెళ్ళి రావటం మంచిది. ఇప్పుడేగా క్లాసులు మొదలయ్యాయి. ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చావనుకో ఇంకా సీరియస్గా చదువు మీద ధ్యాస పెట్టచ్చు. నాకు అదే మంచిది అనిపిస్తోంది అన్నాడు సాగర్. వచ్చే శనివారం ఒంగోలు వస్తున్నట్టుగా సత్యవతికి ఇన్లాండ్ లెటర్ రాసి పోస్ట్ చేశాడు. శనివారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లకుండా బీ క్యాంప్లో సిటీ బస్సు ఎక్కి కర్నూలు బస్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళే బస్సు ఎక్కాడు. ఇక దారిలో బస్సు చెడిపోయింది. దాన్ని రిపేర్ చేశాక ఒంగోలు చేరుకునేటప్పటికి రాత్రి 10 గంటలైంది. ఇంత రాత్రిపూట సత్యవతి వాళ్ళ ఇంటికి వెళ్ళటం మంచిది కాదనిపించింది. రిక్షా మాట్లాడుకుని త్రోవగుంట వెళ్ళిపోదామనుకున్నాడు. సాగర్ డిగ్రీ చదువు కోసం కర్నూలు వెళ్ళిపోవడంతో అతని అమ్మ నాన్న తిరిగి త్రోవగుంట వెళ్ళిపోయారు. ఓ రిక్షా కనిపిస్తే ఆపి త్రోవగుంట వస్తావా అని అడిగాడు. వస్తాను, చీకటైపోలా, అర్ధరాత్రిగా వస్తుంది, 2 రూపాయలు అవుతుంది అన్నాడు. సాగర్ జేబులో మిగిలిన నాణ్యాలు తీసి చూసుకున్నాడు. 2 అర్ధ-రూపాయి బిళ్ళలు, 1 పావలా బిళ్ళ మాత్రమే ఉన్నాయి. రూపాయి ఇస్తాను అన్నాడు. రూపాయిన్నర ఇవ్వు అన్నాడు రిక్షావాడు. నా దగ్గర రూపాయి పావలా ఉంది అన్నాడు సాగర్. రిక్షా అతను విసుగ్గా చూసి ఇది కుదిరే బేరం కాదనుకుని రిక్షా లాక్కుని ముందుకెళ్ళిపోయాడు. దూరంగా చెట్టు కింద ఉన్న క్రీనీడలో ఒక రిక్షా నిలబడి ఉండడాన్ని గమనించాడు. రిక్షా అతనితో ఒక స్త్రీ మాట్లాడుతూ కనిపించింది. రిక్షా సవారీకి బేరం మాట్లాడుతుందేమోనని, ఆ బేరం కుదరకపోతే తను వెళ్ళి మాట్లాడచ్చని అటే చూస్తూ నిలబడ్డాడు. ఎంత చూసినా ఆమె కదలకపోవడంతో ఆమె సవారీ మాట్లాడుకోవడం లేదని అర్థమై మెల్లగా అటువైపు నడిచాడు. రిక్షాను సమీపించే కొద్దీ వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపించసాగాయి. సాగర్ ఆగిపోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినసాగాడు. 2 రూపాయలు ఇస్తే చాలు, ఇంటికాడ పిల్లలు పస్తులు ఉన్నారు, వాళ్ళ కోసం తినటానికి ఏమైనా కొనుక్కెళ్తా అంటుందామె. వీధి లైటు వెలుతురు మసగ్గా ఆమె మొహం మీద పడుతోంది. వయసు 30కి దగ్గర ఉండొచ్చు. సామాను ఛాయ, సన్నగా ఎండిపోయిన చెట్టులా ఉందామె. ముతక చీర, జాకెట్ కింద పక్కటెముకలు బయటికి పొడుచుకొచ్చి కనిపిస్తున్నాయి. పొట్ట వీపు కతుక్కునుంది. పోవే పో, నీ ముఖానికి 2 రూపాయలు కావాలా? ఎముకల పోగులా ఉన్నావు, నీ కాడి ఏ సుఖం దొరుకుద్దే? పావు సేర కండైనా లేదుగా. నోట్లోంచి బీడీ తీసి తుపుక్కున ఊస్తూ అన్నాడు రిక్షా అతను. పోనీ రూపాయిన్నర ఇవ్వు, అర్ధరాత్రి కావస్తుంది, బేరాలేవి కుదిరేలా లేవు, తినటానికి ఏదైనా తెస్తానని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు దీనంగా అంది. నీ బోడి దానికి రూపాయి కూడా దండగే. ఆమె వైపు చూసి ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు. సరే, ఆ రూపాయి ఇవ్వు చాలు, నీకిట్టం వచ్చినంతసేపు ఉండు. ఛీ ఎళ్ళో, ₹1 ఇచ్చినా చాలు, నీకు దండం పెడతా. ఒట్టి చేతులతో వెళ్తే పిల్లల మొఖాలు చూడలేను అంది ఏడుపుని బలవంతంగా దిగమింగుతూ. సాగర్కి విషయం అర్థమైంది. ఆకలిని చల్లార్చుకోవటానికి శరీరాన్ని, ఆత్మను ముక్కలుగా చీల్చుకుని బతికే స్త్రీల గురించి అతను రాసుకున్న కవితలు గుర్తొచ్చాయి. అటువంటి ఆ భాగ్యని ఎదురుగుండా చూడగానే అతనికి జాలి పొంగుకొచ్చింది.
తన దగ్గర ఉన్న రూపాయి పావలా ఆమెకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. బస్ స్టాప్లో దిగి స్కూలుకి నడిచి వెళ్ళిన రోజులు గుర్తొచ్చాయి. త్రోవగుంట వరకు అయితే నడిచి వెళ్ళలేడు, కానీ బండ్లమిట్ట వరకు నడిచి వెళ్ళగలడు. సత్యవతి వాళ్ళ ఇంటి తలుపు తట్టి అర్ధరాత్రి వాళ్ళని లేపటం భావ్యం కాదు కాబట్టి ఉదయం అయ్యే వరకు ఇంటి బయట ఉన్న అరుగు మీద గడపడానికి నిశ్చయించుకుని ఆమెను సమీపించాడు. తన వైపు కుర్రాడు రావటం గమనించిన ఆమె రిక్షా హ్యాండిల్ వదిలి అతని వైపుకు 2 అడుగులు వేసి వస్తావా అంది. అందుకు కాదు అన్నాడు తడబడుతూ సాగర్. ఈ పక్కనే సెట్ల కిందకి వెళ్దాం, రూపాయి సాల అంది. సాగర్ తన జేబులో ఉన్న రూపాయి పావలా తీసి ఆమె చేతిలో పోశాడు. ఆమె తన చేతిలోని నాణ్యాలను లెక్క చూసుకొని పావలా బిళ్ళను తిరిగి సాగర్కి ఇవ్వపోతూ రూపాయి సాలన్నాగా అంది. ఉంచుకో, పిల్లలకి ఏమైనా కొనుక్కుని వెళ్ళక్క అన్నాడు. ఆమెకు మొదట అతను ఏమంటున్నాడో అర్థం కాలేదు. అర్థం కాగానే ఆమె ఆశ్చర్యంతో పాటు ఆనందంగా అతని వైపు చూస్తూ నన్ను అక్క అన్నావా అంది. అవునక్క, తొందరగా ఇంటికెళ్ళు, పిల్లలు ఆకలితో ఉంటారు అన్నాడు. ఆమెకు కన్నీళ్లు ఉరుక్కుంటూ వచ్చాయి. కళ్ళు తుడుచుకుంటూ అలాగే తమ్ముడు అంది. సాగర్ బండ్లమిట్ట వైపుకు 4 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి రిక్షా అతని గొంతు వినిపించింది. బాగానే దొరికెళ్ళే నీకు కుంటి తమ్ముడు అంటూ ఎగతాళిగా నవ్వుతూ. ఇలాంటి మాటలు విన్నప్పుడే సాగర్కి విపరీతమైన అసహ్యంతో పాటు కోపం కూడా వస్తూ ఉంటుంది. వాళ్లను చొక్కా పట్టుకుని ఈడ్చి తన్నాలనిపిస్తుంది, కానీ వెంటనే వాళ్లతో కలబడి కొట్టలేని తన అసహాయత గుర్తొస్తుంది. చి, మనుషులు ఎందుకు ఇంత నీచంగా ఉంటారు అనుకుంటున్నంతలో ఆమె గొంతు వినిపించింది. ఆడికి కాళ్ళు మాత్రమే వంకర్రా, మనసు ఎన్న, మనిషి బంగారం. ఆడి మంచితనం ముందు నువ్వు వాడి కాలి గోటికి కూడా సరిపోవు. కుంటోడు ఆడు కాదురా, కాళ్ళు చేతులు చక్కగా ఉన్న నువ్వే కుంటోడివి. నీ మనసంతా సొట్టలే కదరా నా బట్ట, నీ నోట్లో మన్నుబడ అంటూ నోటికొచ్చినట్టు తిట్లు లంకించుకుంది. ఆమె నోటికి జడిసి రిక్షా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె తిట్టుకుంటూనే మరోవైపుకు వెళ్ళిపోయింది. సాగర్కి తృప్తిగా అనిపించింది. ఎవరైనా కుంటోడా అని ఎగతాళి చేస్తే తను కనీసం ఎదురు తిరిగి తిట్టను కూడా లేడు. సిగ్గుతో, అవమానంతో, బాధతో తలంచుకుని వెళ్ళిపోవడం తప్ప వాళ్లను నిలదీయలేని అశక్తత. తన బదులు ఆమె వాడిని చెడామడాచి తిట్టి తనిచ్చిన రూపాయి పావలా రుణం తీర్చుకుంది అనుకున్నాడు. వీధి దీపాల కాంతి మసగ్గా ఉంది. ఏదో ఆలోచించుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. వీధి మలుపులో 2 కుక్కలు పడుకుని కనిపించాయి. సాగర్ కుక్కల్ని చూస్తే భయం. అతని నడక తూగుతున్నట్టుగా అసహజంగా ఉండడంతో కుక్కలు బెదిరిపోయి మొరగటాన్ని చాలాసార్లు గమనించాడు. అవి వెంటపడితే పరిగెత్తలేనన్న స్పృహ అతనిలో మరింత భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. అందుకే వీలైనంత వరకు పరిగెత్తాల్సి రావచ్చనే పరిస్థితులకు దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడు తప్పించుకోలేని పరిస్థితి. వాటి కదలికలను గమనిస్తూ రోడ్డుకు అంచుకి జరిగి మెల్లగా నడుస్తున్నాడు. అతని ముందు పడుతున్న పొడవుగా సాగిన నీడ అతనితో సమానంగా అటు ఇటు ఊగుతూ కదులుతోంది. ఓ కుక్క లేచి గుర్రమంటూ సాగర్ వైపు చూసింది. సాగర్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరో కుక్క దానికి తోడుగా నిలబడి అతని వైపుకు అనుమానంగా చూస్తోంది. మరో 10 అడుగులు వేస్తే గాని కుక్కలను దాటిపోవటం కుదరదు. భుజానికి ఉన్న లెదర్ బ్యాగ్ను తీసి స్ట్రాప్తో చేతిలో పట్టుకున్నాడు. తన రూమ్మేట్ సత్యనారాయణ అడిగి తీసుకున్న లెదర్ బ్యాగ్ అది. కుక్కల దగ్గరికి వస్తే ఆ బ్యాగ్తో అదిలించాలన్న ఆలోచన. సాగర్ 4 అడుగులు వేశాడు. ఓ కుక్క భౌమంటూ అతని వైపు గురికింది. మరో కుక్క దానికి వంత పాడుతూ ముందుకు పరిగెత్తింది. సాగర్ కంగారు పడి అసంకల్పితంగా పరిగెత్తబోయి దబేల్న కింద పడిపోయాడు. లెదర్ బ్యాగ్ దూరంగా పడిపోయింది. మొదట బెదిరి వెనక్కి తగ్గిన కుక్కలు మళ్ళా ముందుకొచ్చి భీకరంగా మొరగసాగాయి. ఎవరో కర్రతో అదిలించడంతో వెనక్కి పరిగెత్తాయి. ఇప్పుడు దూరంగా నిలబడి మొరగసాగాయి. అతను సాగర్ లేపి దెబ్బలేమైనా తగిలాయా బాబు అన్నాడు. డోక్కొని పోయిన మోచేతుల వైపు చూస్తూ ఏం తగలలేదండి అన్నాడు సాగర్. ఆ వ్యక్తి దూరంగా పడిపోయిన లెదర్ బ్యాగును తెచ్చి సాగర్ చేతికిచ్చాడు. అప్పుడు చూశాడు సాగర్ అతని వైపు పరిశీలనగా. అతని చేతిలో కర్ర ఉంది. భుజం మీద నల్లటి గొంగళి కప్పుకుని ఉన్నాడు. ఓ చేతిలో అడుక్కునే సత్తువు గిన్నె ఉంది. జుట్టు బాగా పెరిగిపోయి జడలు కట్టుంది. నల్లటి మొహం, ఎర్రటి కళ్ళు, అసహ్యంగా ఉన్నాడు. అతన్ని సాగర్ ఇంతకుముందు చాలాసార్లు చూశాడు. బస్టాండ్ దగ్గర అడుక్కునే బిచ్చగాడు. అతను కర్రతో కుక్కల్ని తరిమాక కొంత దూరం వరకు తోడొచ్చి జాగ్రత్తగా వెళ్ళగలవా, ఇంటి దాకా తోడు రానా అని అడిగాడు. వద్దు, నేను వెళ్ళగలను, థ్యాంక్స్ అన్నాడు సాగర్. అతని మొహంలో సన్నటి చిరునవ్వు మెరిసింది. ఇప్పుడు సాగర్ కళ్ళకి అతను అందంగా కనిపించాడు. రూపాన్ని దాటుకుని పైకి ఉబికొచ్చి కనిపించే మంచితనంలోని అందం అది.
సత్యవతి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. బయట మెట్ల మీద లైటు వెలుగుతోంది. లైటు ఆర్పడం మర్చిపోయిందా లేక ఇంకా మేల్కొనే ఉందా అనే అనుమానంతో లోపలికి వెళ్ళాడు. కొబ్బరి చెట్ల కింద పడక కుర్చీలో కూర్చుని ఉంది సత్యవతి. అక్క, నిద్రపోకుండా ఇక్కడ కూర్చున్నావేమిటి అన్నాడు ఆశ్చర్యపోతూ. నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను రా, ఇంత ఆలస్యమైందే అంది సత్యవతి లేచి అతని చేతిలోని లెదర్ బ్యాగ్ అందుకుంటూ. బస్సు మధ్యదారిలో పాడైందక్క, అందువల్ల లేట్ అయింది. అయినా పడుకోకుండా ఇలా అర్ధరాత్రి వరకు మేల్కోవటం ఎందుకు చెప్పు అన్నాడు. సత్య ఏమీ మాట్లాడకుండా అతన్ని మేడ మీద గదికి తీసుకెళ్ళింది. అక్కడ చాప పరిచి ఉంది. దాని మీద 2 కంచాలు పెట్టున్నాయి. పక్కనే అన్నం, కూర, సాంబారు గిన్నెలున్నాయి. ఓ చిన్న ప్లేట్లో ఆమ్లెట్ పెట్టుంది. ఎంత ఆకలిగా ఉందో నీకు, మొదట కాళ్ళు చేతులు కడుక్కునిరా, అన్నం వడ్డిస్తాను అంది. 2వ ప్లేట్ చూడగానే సాగర్కి అర్థమైంది తను కూడా అన్నం తినలేదని. నువ్వు తినేసి ఉండాల్సిందక్క అన్నాడు బాధపడిపోతూ. నీతో కలిసి తిని చాలా రోజులైంది కదరా, అందుకే అతని ప్లేట్లో అన్నం వడ్డిస్తూ అంది. ఆమ్లెట్ ఉన్న ప్లేట్ని అతను ముందుకు జరిపింది. మరి నీకో అన్నాడు. ఒకటే కోడిగుడ్డు ఉండిందిరా, నీకోసమని ఆమ్లెట్ చేశాను. మీ హాస్టల్లో నాన్ వెజ్ ఉండదని రాశావుగా అంటూ నవ్వింది. భోజనాలు అయ్యాక బాల్కనీలో దుప్పట్లు పరిచింది. సాగర్ పక్కనే పడుకుని ఇప్పుడు చెప్పు మీ కాలేజీ కబుర్లు అంది. నీకన్నీ ఉత్తరాల్లో రాశాను కదక్క, నువ్వే చెప్పు, మహేష్ ఏమంటున్నాడో అని అడిగాడు. సత్యవతి మొహంలో దిగులు మేఘం కమ్ముకుంది. వాళ్ళ అమ్మకి మా విషయం చెప్పాడంట, బాగా గొడవైంది. మన కులం కాని అమ్మాయిని చేసుకుంటే ఊరేసుకుని చచ్చిపోతానని బెదిరించిందట. మరి మహేష్ ఏమన్నాడు? ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా, కులం వేరైనా ఆమెను చేసుకుంటే సంతోషంగా ఉంటానమ్మా అన్నట్ట. మహేష్తో సమస్య ఏమిటంటే స్వతహాగా పిరికివాడు. నేనంటే ప్రేమ ఉంది, కానీ వాళ్ళ అమ్మ మాటకు ఎదురు చెప్పలేని బలహీనత కూడా ఉంది. మరి ఇప్పుడు ఏమవుతుందక్క? ఏమో తెలియదు, వేచి చూడాలి. మహేష్ మాత్రం నాతో వాళ్ళ అమ్మని ఎలాగైనా ఒప్పించుకుంటాను అన్నాడు. ఒప్పించగలడంటావా? వాళ్ళ అమ్మ చాలా స్ట్రాంగ్ లేడీ. ఆమెకు వాళ్ళ కులం అంటే పిచ్చి అభిమానం. దానికి తోడు తన అన్న కూతుర్ని మహేష్కి ఇచ్చి చేయాలని ఆమె కోరిక. ఏమోరా, నాకు భయం వేస్తుంది. దాదాపు 10 ఏళ్లకు పైగా పెనవేసుకున్న ప్రేమ. సత్య శబ్దం రాకుండా ఏడుస్తోంది. సాగర్ మనసు కలచివేసింది. సత్యవతి ఏడుస్తుంటే చూసి తట్టుకోలేని బలహీనత. ఏడవకక్క, అంత మంచి జరుగుతుంది అన్నాడు ఏమనాలో తెలియక. మహేష్కి మన మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుసు. మహేష్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా నా దగ్గర ఉండొచ్చని నా ఆశ. మహేష్నే కాదు, నిన్ను కూడా వదిలి ఉండలేనురా అంటూ సాగర్ని కౌగిలించుకుని ఏడ్చింది. నా గురించి ఆలోచించద్దక్క, నువ్వు బాగుంటే చాలు అన్నాడు. లేదురా తమ్ముడు, జీవితాంతం నీకు నేను తోడుగా ఉండాలనే కోరుకుంటాను. మహేష్ని కాకుండా మరెవరిని చేసుకున్నా నీకు దూరం కావాల్సి వస్తుందేమో అన్న భయం అంది సత్య. ఉదయం 4 గంటల వరకు మాట్లాడుకుని పడుకున్నారు. సాగర్కి మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది. బాల్కనీలోకి ఎండ పడుతోంది. పక్కన సత్యవతి లేదు. లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని బయటకు వచ్చేసరికి నవ్వుతూ ఇడ్లీ ప్లేట్తో ఎదురైంది సత్య. టైం ఎంతైందో తెలుసా? 9. ఎలా పడుకున్నావో స్పృహలేనట్టుగా ఇడ్లీ ప్లేట్ని అతను ఎదురుగా పెడుతూ అంది. అది సరే, నువ్వు కిందకి వెళ్ళావు కదా, నేను లేచానని ఎలా తెలిసింది? ఇడ్లీని తుంపి కొబ్బరి చట్నీలో నంజుకుని తింటూ అడిగాడు. శరీరమే కింద ఉంది, మనసంతా మేడ మీదే ఉంది కదా, నీ పాదాల శబ్దం వినిపించిందిలే అంది. మధ్యాహ్నం భోజనం చేశాక త్రోవగుంట వెళ్తానక్క అన్నాడు. నా కోసమే వచ్చానన్నావుగా అలిగినట్టు మొహం పెట్టింది. నిజంగా నీకోసమే అక్క వచ్చింది. సర్లే ఉండిపోతాలే అన్నాడు సాగర్. సత్య పెద్దగా నవ్వింది. అంత మొహం ఆడేమైతే ఎలా బతుకుతావురా? ఊరికే అన్నాలే, మీ ఊరిళ్ళ అమ్మని చూసిరా, నీకు శ్రీరామన్ చూడాలనుంటుందని కూడా నాకు తెలుసులే. ఈరోజు ఆదివారం కదా, ఇంట్లోనే ఉంటాడు. మళ్ళా తిరిగి కర్నూలు వెళ్ళేటప్పుడు మాత్రం నా దగ్గర ఒక రోజు ఉండి వెళ్ళేలా రా అంది. అతని చేతిలో రూపాయి నోట్లు 5 పెట్టి చాలా అంది. నువ్వు డబ్బులు ఇవ్వకున్నా పర్లేదక్క, నీ ప్రేమ ఉంటే చాలు, బతికేస్తాను అనుకున్నాడు సాగర్. ఇక సాగర్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో ప్రసాద్ కూడా ఉండడంతో చాలా సంతోషపడ్డాడు. చాలా రోజులైందన్న నిన్ను చూసి, ఎలా ఉన్నావు? చీరాల్లో నీ ఉద్యోగం ఎలా ఉంది అని అడిగాడు సాగర్. ఏ ఉద్యోగం లేరా, ఎదుగు బొదుగు లేని జీవితం. చిన్న ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడంలోనే నా బ్రతుకు తెల్లారేలా ఉంది నిరాశగా అన్నాడు ప్రసాద్. సాగర్ కొద్దిగా స్థిమితపడ్డాక, నువ్వు వస్తున్నావనే అన్నను రమ్మన్నానరా, ఓ ముఖ్యమైన పని కోసం పిలిపించామంది రాజ్యం. ఏం పని అమ్మా అన్నాడు సాగర్.
పెళ్లి చూపులురా, పెద్దోడికి 21 ఏళ్ళు నిండాయి. మొన్ననే కదా ఓ సంబంధం వచ్చింది. పిల్ల 8వ తరగతి వరకు చదువుకుందంట. వంట పని ఇంటి పని బాగా చేస్తుందట. వీడైనా ఎన్నాళ్ళని చేయగాల్చుకుంటాడు. ఈ ఏడాది పెళ్లి చేసేస్తే వాడు బతికేదో వాడు బతుకుతాడు అంది రాజ్యం. అన్నకు పెళ్ళి అనగానే సాగర్కు వచ్చిన మొట్టమొదటి ఆలోచన అతనికి వచ్చి అరకొర జీతంతో సంసారాన్ని ఎలా లాక్కొస్తాడనేదే. ఇందాకేగా నిరాశగా మాట్లాడాడు. అప్పుడే పెళ్ళికి తొందర ఏముంది, మంచి ఉద్యోగం దొరికే వరకు ఆగచ్చగా. కానీ ఇది పెద్దవాళ్ళు నిర్ణయించాల్సిన విషయం. తాను మధ్యలో తలదోర్చకూడదనుకున్నాడు. అమ్మాయి వాళ్ళది ఏ ఊరమ్మా అని అడిగాడు. ఇక్కడికి దగ్గరేరా, సంతనూతలపాడు, 10 మైళ్ళు అంతే. అమ్మాయి వాళ్ళ నాన్నకి అక్కడే ఒక కిరాణా కొట్టుంది. ఆ అమ్మాయే పెద్దది. తర్వాత 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు. మిగతా వివరాలన్నీ చెప్పింది. ఎప్పుడమ్మా వెళ్ళేది? రేపు ఉదయం 10ంటికి వస్తున్నావని కబురు పెట్టాడురా మీ నాన్న. ఈరోజేగా నువ్వు ఊరు నుంచి వచ్చావు, విశ్రాంతి తీసుకో అంది అమ్మ. ఇక ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.